వెల్కమ్ టు ఉదయం న్యూస్. కేవీకే రామన్ కడప ఏపీసీఓఎస్ను రద్దు చేసి పర్మనెంట్ చేయాలని సిఐటియు అధ్యక్షుడు పి చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి టి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేస్తామని చెప్పడం జరిగిందని, క్యాబేజీని క్యాబినెట్లో కూడా నిర్ణయించడం జరిగింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీఎస్ సిఓఎస్ ఉద్యోగులు ఆందోళన చేస్తామని ఏపీసీఓఎస్ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. దీనిలో భాగంగా కడప కార్పొరేషన్ వద్ద మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ జిల్లా కోశాధికారి యష్ గోపి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది. అధ్యక్షుడు బి మనోహర్ మాట్లాడుతూ ఉద్యోగులు 1.20 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. వీరిలో 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు వేతనాలు పడేవి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది కూడా రాలేదు. కాబట్టి మేము తప్పకుండా మరొకసారి చర్చ జరిగిన తర్వాత ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మనం పనిచేయాల్సినటువంటి వాటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పాలా, సామర్థ్యం ఉంటే అవకాశం రద్దు చేయి, మనకేం అభ్యంతరం లేదు. కానీ కాంట్రాక్ట్ వర్క్ అనే పద్ధతి లేకుండా, థర్డ్ పర్సన్ లేకుండా, కాంట్రాక్ట్ లేకుండా, అవకాశం లేకుండా పర్మనెంట్ చేయండి, ఇంక్లూడింగ్ చేయండి అనే డిమాండ్ మన వాతావరణం అంతా సమీకరించాలి. పర్మనెంట్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయాల్సిన ఉన్నాను. ముఖ్యంగా అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ వర్కర్ల మధ్య ప్రజాదారు విభజించు పాలించు అనే రూపంలో జరుగుతూ ఉంది. మరి శానిటేషన్ కార్మికులు 21,000 సార్లు మినిమం 26,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. శానిటేషన్ కార్మికులు కేవలం ఒక కంటి తుడుపు చర్యగా 21,000 కూడా సరైంది కాదు. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు 21తో కాదు 26,000 ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికీ సమానంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చాలా తెలివిగా, చాలా ఇంటెలిజెన్స్గా ఆలోచన చేస్తూ ఉన్నారు. అన్ని రకాల ట్రేడ్ యూనియన్స్, అన్ని రకాల కార్మికులు ఒకటే, ఒకరి ఎక్కువ ఒకరి తక్కువ అనేది ఉండదు. లేకపోతే ఒకరి పెంచాలని ఒకరి తగ్గించాలని ఆలోచన ఉండదు. అందరికీ మినిమం 26,000 వేతనం ఇవ్వాలి అని చెప్పి ట్రేడ్ యూనియన్గా, సిఐటీగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు 11 వచ్చింది జీవో, తర్వాత 36 జీవో. ఈ జీవోలు